చేనేత రంగంలో మరో కీలకమైనది డైనింగ్ మాస్టర్. ప్రతి చేనేత మగ్గంపై గుడ్డ నేసే క్రమంలో ముందు నూలు, కాటన్ పోగులకు డిజైన్కు తగ్గ రంగులు అద్దుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం కావాల్సిన కలర్ను డైయింగ్ మాస్టర్తో చేయించుకోవాల్సి ఉంటుంది. మాస్టర్ వివర్స్ సూచన మేరకు పలు రకాల రసాయనాలతో వేడి వాటర్లో డైయింగ్ మాస్టర్ వాళ్ళ నూలు, కాటన్ పోగులకు కలర్ అద్ది ఇస్తారు. ఇలా వివిధ రకాల కలర్లు అద్దిన తర్వాత ఆ దారంతో మగ్గంపై చేనేత వస్త్రాలు నేస్తారు. అయితే అదంతా మాత్రాన జీవన ప్రమాణంలో నెట్టుకొస్తున్న డైయింగ్ మాస్టర్ జీవన స్థితి గతులపై మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. చేనేత కార్మికులు ఈ నూలు లేదా కాటన్తో నేసేటప్పుడు లేదా మగ్గం ద్వారా బట్టలు నేసే సమయంలో ఖచ్చితంగా అంతకుముందు ఏదైతే డైయింగ్ మాస్టర్తో అంటే వాళ్ళకి కావాల్సిన కలర్ని అయితే చూపించి ఆ కలర్ అద్దుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం డైయింగ్ మాస్టర్స్ ఎలాంటి ఈ కలర్స్ అద్దుతారు అంటే వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఏ రకంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ కలరు నీళ్ళలో ఉడకబెడుతున్నారు, ఎంతసేపు అట్లా ఉడకబెట్టాలి? ఏం కలర్ వేసింటారు? అందులో కెమికల్స్ ఏం వేసింటారు? కెమికల్స్ ఇందులో వచ్చి కలర్ వచ్చేసి కలర్కి ఒక రకం వస్తుంది సార్. అది వాళ్ళు చెప్పిన కలర్లే మేము వేస్తున్నాం ఇక్కడ కలర్లు. దీంట్లోనే మార్చి వేయచ్చు మేము కలర్లు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంతవరకు వస్తుందో అంతవరకు వేసుకోవచ్చు మేము కలర్స్. ఇది చాలా రిస్క్తో కూడిన పని సార్ మాకు. అంటే ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయి మీకు? ఆప్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఆప్షన్స్ వచ్చేసి 500 వరకు ఉంటాయి సార్ కలర్స్. ఇవి 500 కలర్స్ ఈ విధంగా బుక్స్ ఉంటుంది. ఈ విధంగా కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్లో మనకి ఏది సెలెక్ట్ చేసినా ఓనర్ వాళ్ళు మేము ఇదే సెలెక్ట్ చేసిన వాటినే వేయాలి, వేరే వేయడానికి లేదు. ఈ విధంగా అయితే ఈ కలర్స్కి అంటే మీరు ఏం రేట్ తీసుకుంటారు, ఎట్లా వేస్తారు? అంటే మేము అది పట్టు దారం వచ్చి 10 చీరలు కానీ వస్తుంది సార్. దాంట్లో 4 రకాలు వేయాలి మేము. 4 రకాలంటే మినిమం 900, 1000 వరకు తీసుకుంటాం సార్. మామూలు 2 కలర్స్ తక్కువ ఉంటే 800 వరకు తీసుకుంటాం సార్. అంటే ఈ డైయింగ్ మాస్టర్స్గా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆదరణ ఉందా, ఏమైనా సపోర్ట్ ఉందా? ప్రభుత్వం నుంచి అయితే ఏం లేదు సార్. నేను గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇంతవరకు ఏం ప్రభుత్వం నుంచి మాకు లోను కానీ సబ్సిడీలు కానీ ఏం రాలే. దీని గురించి ఇంతకుముందు లాస్ట్ టైం లోకేష్ సార్ కూడా మాట్లాడారు. ఇది డైయింగ్ మాస్టర్లు శ్రమ చాలా ఎక్కువ ఉంటుందని తెలిసి చెప్పినారు సార్. అంటే ఈ కలర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? దానికి ఎట్లా పెట్టుబడి సాయం, ఏ రకంగా అప్పులు చేస్తారా, ఏంటి మీ పరిస్థితి? కంపల్సరీ చేయాల్సిందే సార్. అప్పులు చేసి మేము ఫైనాన్స్ తెచ్చి బెంగళూరు నుంచి తెప్పించుకున్నాం. ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకుని మేము ఇక్కడ చేసుకుంటాం. ఎంతమంది కుటుంబాలు ఈ రకంగా డైయింగ్ చేస్తూ ఇక్కడ మన ఎమ్యూనూరు సంబంధించి ఉంటున్నారు? ఇక్కడ వచ్చేసి 4 మాస్టర్లు, 4 ఉన్నారు సార్ మాస్టర్లు. ఒక్కొక్కరి దగ్గర 3-4 వర్కర్స్ ఉంటారు. నా దగ్గర వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు. మేము ఇలాగే చేసుకుని జీవనం సాగుతున్నాం సార్. అంటే మీకు ఇక్కడ నూలు పోగి ఇచ్చిపోతారు, కలర్ అద్దమని ఎక్కడి నుంచి ఇచ్చిపోతారు? ఎవరెవరు వస్తారు? లోకల్ మాస్టర్ వ్యూవర్స్ ఉంటారు సార్. సుమారుగా ఒక 30-35 మెంబర్స్ వచ్చి ఇచ్చిపోతారు సార్. ఇక్కడ ఇంట్లో దీన్ని ఆరబెట్టుకుంటారు. చూసినట్టయితే ఇట్లా తెల్లటి నూలు ఏదైతే ఫస్ట్ మాస్టర్ వ్యూవర్స్ ఇట్లాంటి తెల్లటి నూలు తెచ్చి వీళ్ళకి ఇస్తారు. అంటే ఇది తీసుకొచ్చాక వాళ్ళు అంటే కావాల్సిన ఏదైతే వాళ్ళు సూచించిన కలర్లు, అది ఆరెంజ్ కావచ్చు, గ్రీన్ కావచ్చు, అది పింక్ కావచ్చు, అట్లా వైట్, ఎల్లో, బ్లూ, గ్రీన్, ఈ రకంగా కూడా కలర్స్ దీన్ని అద్దిన తర్వాత ఆరబెట్టి మళ్ళీ ఎవరైతే ఆర్డర్ ఇచ్చింటారో వాళ్ళకి తిరిగిస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఏదైతే కొంత జాగ్రత్త పాటించకపోతే ఒకవేళ ఇట్లాంటి ఈ నూలు దారము ఇట్లా ఉంటలుగా లేదా ఇలా పోగులు చేసి ఇలా కట్టకట్టిస్తారు. ఒకవేళ ఇది చిక్కుబడినా లేదా ఏదైనా అంటే వీళ్ళు వాస్తవంగా అయితే పూరి గుడిసెలు ఉంటాయి, లేదా గుడిసెలు రేకుల షెడ్లు ఉంటాయి. ఒకవేళ ఎలుకలు లాంటివి ఏమన్నా కట్ చేసినా కూడా వీళ్ళు నష్టపోయే పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అయితే వీళ్ళు దీని పట్ల చాలా జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు. అంటే ఇది నష్టం వస్తే ఒకవేళ వాళ్ళు ఏదైతే మాస్టర్ వ్యూవర్స్ తమకు ఇచ్చింటారు కాబట్టి ఈ నష్టాన్ని కూడా మేమే భరించాలని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితి రాకుండా వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఇక్కడ చూసుకునే పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అంటే వీవర్స్ మొత్తం మీద ఈ చేనేత వర్గానికి సంబంధించి వీళ్ళ కష్టం చూస్తుంటే అయితే చాలా ఇది అనిపిస్తూ ఉంది. అంత ఈజీ ఆషామాషి పని అయితే కాదు. అంటే వాళ్ళంతా కళ్ళు పెట్టుకొని అంటే చాలా జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు దారం చిక్కుముడి పుడితే అసలు తొందర విప్పుకోలేని పరిస్థితి. మరి అలాంటిది కొన్ని లక్షల పోగులు ఉంటాయి. ఇవి
ఇట్లాంటి పోగులు కూడా వీళ్ళు ఏమాత్రం చిక్కుపడుకోకుండా వీళ్ళ నైపుణ్యం కళా నైపుణ్యాన్ని మనం మెచ్చుకోక తప్పదు, ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సో ఇట్లాంటి చిక్కుముడి పడుకోకుండా కొన్ని మీటర్ల కొద్ది లాంగ్ ఉండే దారాన్ని కూడా వాళ్ళు అంటే జాగ్రత్తగా కలరద్ది అంటే అది కూడా సూచించిన సైజులో ఇక్కడ చూస్తున్నాం మనం. దీనికైతే అంటే మొదట రెడ్, తర్వాత గ్రీన్, ఆ తర్వాత పింక్ అద్దిన పరిస్థితి. అంటే ఏమాత్రం హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్ కొలతల్లో వీళ్ళు ఈ విధంగా చేసి ఇస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం అయితే ఆదరించాలి ఖచ్చితంగా. డయింగ్ మాస్టర్స్ కావచ్చు లేదా చేనేత కార్మికులు కావచ్చు, అంటే ఇక్కడ ఎక్కువగా ఏదైతే మాస్టర్ వ్యూవర్స్ కావచ్చు లేదా గద్వాల్ ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా వీళ్ళని దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళైతే బల్క్లో అంటే మొత్తం సగానికి సగం వాళ్ళు కొట్టేస్తూ వీళ్ళు శ్రమ దోపిడీ చేస్తూ ఈ విధంగా జరుగుతున్న పరిస్థితి. సో ఇలాంటి ఏదైతే వాతావరణం ఉందో ఈ చేనేత కుటుంబాలు సుమారుగా అంటే ఎమ్మిగనూరు పరిధిలో 1400 ఇప్పుడు రన్నింగ్లో ఉన్నా కూడా ప్రభుత్వం ఆదరించినట్లయితే మరో 3-4 వేల కుటుంబాలు అంటే చేనేత రంగాన్ని బతికించినట్లు అవుతుంది. అంటే సబ్సిడీ లోన్ ద్వారా, ఇతరత పథకాల ద్వారా లేదా ఉచిత కరెంటు ద్వారా ఇలా అనేక రకాలుగా ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ కోరుతున్న పరిస్థితి. మరి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని బీఆర్కే న్యూస్ తరఫున మనం కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, ఎమ్మిగనూరు నుండి.